సుకుమార్ అంటే ఒకప్పుడు ఇంటెలిజెంట్ ఫిల్మ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. టాలీవుడ్ క్రిస్టోఫర్ నోలాన్ అనే పేరుండేది. కానీ రంగస్థలం నుంచి మేకింగ్ స్టైల్ మార్చేశాడు సుకుమార్. ఇక పుష్ప చిత్రాలతో పీక్స్ లో మాస్ మూవీస్ ను తెరకెక్కించాడు. ఇప్పుడు చరణ్ తో చిత్రం. ఈసారి సంగతి ఏంటి అంటే సుకుమార్ యూటర్న్ తీసుకోనున్నాడని ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ సుకుమార్ సినిమా స్క్రిప్ట్ లాక్ అయిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రంగస్థలం, పుష్ప సిరీస్ కు భిన్నంగా ఈసారి సుకుమార్ సినిమా ఉండబోతోందని, స్టైలిష్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని లీక్స్ వస్తున్నాయి. సుకుమార్ నుంచి స్టైలిష్ ఎంటర్టైనర్ అంటే నేనొక్కడ్నే, నాన్నకు ప్రేమతో చిత్రాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు చరణ్ తో చిత్రం కూడా ఇదే దారిలో తెరకెక్కనుందని, పైగా సింగిల్ పార్ట్ తో స్టోరీ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సినిమాను ఘనంగా ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తారట. పెద్దితో రామ్ చరణ్, పుష్పతో సుకుమార్ పూర్తి స్థాయి మాస్ మూవీస్ లో కనిపించినట్లయింది. అందుకే వీరిద్దరూ ఈసారి జానర్ మార్చి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తూ ఉండటంతో 2028లోనే రామ్ చరణ్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.